హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శిని డైరీస్. ఈరోజు వీడియోలో మా ఇంట్లో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారు, ఎప్పుడు చేసుకుంటారు, ఎవరు చేసుకుంటే మంచిది అనే విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో వివరిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మేము ముందు రోజు రాత్రే పూజకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము. అందులో భాగంగానే ఈ బల్ల, ఈ వుడెన్తో చేసిన బల్ల మేము ఎవ్రీ ఇయర్ ఇందులోనే దేవతను పెట్టి పూజిస్తాము. మా ఇంట్లో ఇది వరలక్ష్మి వ్రతానికి అలాగే వినాయక చవితికి యూజ్ చేయడానికని చేయించాము. మేము బ్యాక్డ్రాప్ కోసం వెనకాల ఉన్న కాళ్ళకి చెక్కలు కట్టి సెట్ చేసుకున్నాము. అది ముందు వీడియోలో చూపిస్తాను. ముందు రోజు రాత్రి అన్నీ ఏర్పాటు చేసుకోవడంలో మెయిన్గా మేము బంతిపూలు డోర్లకు కట్టడానికైతే దండలు కుచ్చి పెట్టుకున్నాము. అలాగే 5 రకాల పండ్లు, ఇంకా దేవతకి ఏమేమి పెడతారు, తమలపాకులు, శారీ, ఇలాంటివన్నీ కూడా మేము సెట్ చేసి పెట్టుకున్నాము. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఈ వ్రతాన్ని వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. ఇట్లనే చేయాలి అని అయితే ఏమీ లేదు, కానీ కొన్ని తప్పనిసరిగా పాటించాల్సినవి ఉంటాయి, అవి చేస్తే సరిపోతుంది. కొందరు స్తోమతను బట్టి చేసుకుంటారు పెద్దగా, లేదా కొందరు నార్మల్గా చేసుకుంటారు. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, కానీ భక్తితో చేస్తే సరిపోతుంది. నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా, నైటే సెట్ చేసి పెట్టుకున్నాం ఈ బల్ల అని. సో వెనకాల చూస్తున్నారు కదా, అలా 2 చెక్కలు అయితే కట్టాము. ఎందుకంటే వెనకాల ఏదైనా క్లాత్ వేసి దాన్ని పిన్స్తో అడ్జస్ట్ చేసుకొని బంతిపూల మాలలు, మామిడాకులు కట్టడానికి బాగుంటుందని చెప్పి మేమైతే అట్లా సెట్ చేసుకున్నాము. మీకు ఇలా లేకపోతే నార్మల్గా అందరూ ఏదైనా ఒక టేబుల్ పైన క్లాత్ వేసుకొని అలా కూడా చేసుకుంటారు. సో మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ఈ వ్రతం మా మమ్మీ మా ఇంట్లో చేస్తూ ఉంటుంది. ఈ ఇయర్ మా మమ్మీకి హెల్త్ బాగాలేక చేయలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఇంకా ఈ వ్రతాన్ని పోగొట్టొద్దు, ప్రతి సంవత్సరం చేస్తామని చెప్పి నేను మా డాడీ వాళ్ళ చెల్లి ఇద్దరం కలిసి చేస్తున్నాము. మా ఇద్దరికి ఇది కొత్త, ఫస్ట్ టైం చేయడం. బట్ వీడియోస్ యూట్యూబ్లో అన్నీ చూసి కూడా మా మమ్మీ హెల్ప్ తీసుకొని మరీ చేసాము. ఈ దేవతని మేము పూజించడానికి దేవత ఫోటోనే పెడతాము. కొందరు దేవత విగ్రహాలు కూడా పెట్టి చేస్తారు. మేమైతే అలా చేయము. ఫస్ట్ దేవత ఫోటో పెట్టడానికి కుడుకతో 5 సార్లు బియ్యం పోసి ఆ బియ్యం పైన దేవత ఫోటో అయితే పెట్టి ఫస్ట్ ప్రాసెస్ ఇదే స్టార్ట్ చేస్తాము. మా మమ్మీ గైడెన్స్, ఇంకా కొన్ని యూట్యూబ్లో వీడియోస్ పూజ చేయడం ఎలా అన్నీ చూసి ఇదైతే స్టార్ట్ చేసాము. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించండి, ఎందుకంటే నాకు కొత్త కాబట్టి మేము ఎలా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు చేసుకునే పూజా విధానం కూడా కొంచెం డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఇంకా మీలో ఏమైనా కొత్తగా ఏదైనా చేస్తారా అని తెలుసుంటే మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియోలో మేము పూజ ఎలా చేసాము అనేది మొత్తం కూడా ప్లే అవుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో నేను ఎప్పుడు చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు, దీని యొక్క కథ ఏంటి, పురాణాల ప్రకారం అనేది చెప్తూ ఉంటాను, వినండి. వీడియో అయితే స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఇంతకీ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరు చేసుకుంటారు అంటే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ముత్తైదులు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు అంటే ముత్తైదులు ఎప్పుడు సుమంగలిగా ఉండాలని, తమ భర్త పిల్లలతో సంతోషంగా ఉండాలని, తమ ఇంట్లో ఎప్పుడూ సిరి సంపదలు ఉండాలని ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. ఇంతకీ ఎప్పుడు ఈ వ్రతాన్ని చేసుకోవాలి అంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్రవారం చేసుకుంటే చాలా ఫలితాలు ఉంటాయి. లేదా ఆ రోజు కుదరని వాళ్ళు పౌర్ణమి అయిపోయిన నెక్స్ట్ శుక్రవారం కూడా చేసుకోవచ్చు. ఈ 2 శుక్రవారాలు కుదరని వాళ్ళు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఎప్పుడైనా సరే ఒక శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు. అష్టలక్ష్ములలో ఒకరైన వరలక్ష్మి దేవతకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. వరాలిచ్చే దేవతగా ఈ వరలక్ష్మి దేవతని కొలుస్తూ ఉంటారు. అందుకే ఈ శ్రావణ మాసంలో ముత్తైదులందరూ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని తప్పనిసరిగా చేసుకుంటారు. మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీ ఇంట్లో చేసుకున్నారా ఈ 2 శుక్రవారాలలో, లేదా ఇంకా చేసుకోవాల్సి ఉందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మేము చేస్తున్న పూజ కూడా మీకు నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
దేవత ఫోటో పెట్టిన తర్వాత పూలమాల కూడా వేసి కలశం పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. కలశం అనేది మనం రాగి చెంబు పైన కొబ్బరికాయ పెట్టి పెడతాము. రాగి చెంబుకి దానికి కంకణం కట్టి అందులో బియ్యము, పసుపు, కుంకుమ, ఇంకా లక్ష్మీదేవత అంటేనే డబ్బు కాబట్టి కొన్ని కాయిన్స్ కూడా వేసి దానిపైన గంధము, కుంకుమ, పసుపు రాసిన కొబ్బరికాయ పెట్టి ఇంకా కింద తమలపాకుల పైన చెంబు పెట్టి ఆ చెంబు పైన కొబ్బరికాయ బ్లౌజ్ పీస్ పెట్టి మీరు వీడియోలో చూస్తున్నట్టు మేమైతే పెట్టాము. ఇంకా 5 రకాల పండ్లు 5 పెట్టాము. మేమైతే ఈరోజు యాపిల్స్, ఆరెంజ్, ప్రొమోగ్రెనేట్, గోవా అండ్ బనానా పెడుతున్నాము. ఇంకా 5 రకాల ప్రసాదాలు కూడా చేసాము. ఇంకా మనకి ముఖ్యంగా గౌరమ్మ కాబట్టి గౌరమ్మ కూడా మా అక్క అయితే చేస్తుంది. గౌరమ్మని చాలా వరకు అందరూ ఇట్లా ట్రయాంగిల్ షేప్లో అంటే పిరమిడ్ షేప్లో చేస్తూ ఉంటారు. ఇప్పుడు మా అక్క చూపిస్తుంది కదా వీడియోలో, అలా చేయాలి. ఎందుకంటే ఒకటేమో గౌరమ్మ పక్కనేమో వినాయకుడు అన్నట్టు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా చేసి గౌరమ్మని అలా చేసి దేవత దగ్గర పెట్టి ఆ గౌరమ్మకు కూడా మేము పూజ అయితే చేసాము. మిగిలిన లక్ష్మీ పూజలలో వరలక్ష్మి పూజ ఎంతో శ్రేష్టమని చెప్తుంటారు. శ్రీవారికి ఇష్టమైన పైగా మహావిష్ణు జన్మ నక్షత్రాన శ్రావణ నక్షత్రాన పేరున వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాలు చేస్తే విశేషాలు ఫలితాలు లభిస్తాయని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ వ్రతం గురించి పార్వతీదేవికి చెప్పినట్లు కూడా పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా సాక్షాత్తు ఆ వరలక్ష్మి దేవతే చారుమతి అనే కళలో వచ్చి ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించాలని చెప్పినట్లు, మళ్ళీ ఈ వ్రతం చేసుకుంటే కోరిన కోరికలు కానుకలు ఇస్తానని చెప్పినట్లు మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి. ఇంకా ఫస్ట్ ఆ చారుమతి అనే ముత్తైదు ఈ లక్ష్మీ పూజ చాలామంది ముత్తైదులను పిలిచి చేసింది. ఇంకా అప్పటి నుంచి ఈ వరలక్ష్మి వ్రతం అనేది అందరూ కూడా పాటిస్తూ ఉన్నారు. ఇంకా మేము దేవతకి పెట్టాల్సినవన్నీ పూలు, పండ్లు, ప్రసాదాలు, ఇంకా కొత్త చీర, లక్ష్మీదేవతకి కొంచెం డబ్బు అదంతా పెట్టి ఇంకా దీపారాధన చేసి కొబ్బరికాయ కూడా కొట్టాము. మేము కొంచెం సేపు మా దగ్గర వ్రతం బుక్ లేకపోవడం వల్ల యూట్యూబ్లో వీడియోస్ ప్లే చేసి ఎలా చేయాలి అనేది కూడా మొత్తం చేసాము. కానీ అదంతా కూడా నేను రికార్డ్ చేయలేదు. ఇంకా అంతే అండి, మా పూజ అయితే ఇలా సింపుల్గా మా ఇంట్లో మేము చేసుకున్నాము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీలో కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఎంతమంది చేసుకుంటారో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొంతమంది ఇంట్లోనే నార్మల్గా దేవుడి గదిలో దేవతకి ఫోటో పెట్టి కొబ్బరికాయ కొట్టి ఏదన్నా ఒక ప్రసాదం చేసి పెట్టుకొని చేసుకుంటారు. ఇలా మేము చేసినట్టు కొందరు చేస్తారు. ఇంతకంటే కొంచెం పెద్దగా దేవత ఫోటో అదంతా పెట్టి చాలామంది ముత్తైదులను పిలిచి వ్రతం అయితే చేసుకుంటారు. మేమైతే ఇదంతా చేసిన తర్వాత ఇంకా వాయనం కూడా అందరినీ పిలిచి ఇంకా మా అక్క అయితే ఇచ్చింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ మేము ఏమేమి ప్రసాదాలు చేసామో చెప్పడం మర్చిపోయాను. పులిహోర చేసాము, రవ్వ కేసరి, ఇంకా సేమియా పాయసం, చక్కెర పొంగలి, ఇంకా కట్టు పొంగలి ఇవన్నీ కూడా చేసాము. ఇంకా కొందరైతే 9 రకాల ప్రసాదాలు కూడా చేస్తారు. మేమైతే 5 రకాల ప్రసాదాలు, 5 రకాల పండ్లు, పువ్వులు, చీర, దేవతకి కొంచెం డబ్బు అదంతా పెట్టి మా పూజనైతే మేము ఎండ్ చేసాము. ఈ వీడియో నచ్చితే మళ్ళీ చెప్తున్నాను, వీడియోకి లైక్ చేయండి. అలాగే మీలో ఎంతమంది ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు, ఇంకా ఏ విధంగా చేసుకుంటారు, ఇంకా ఏదైనా మీకు తెలిసిన స్టోరీ ఏదైనా ఉందా వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు చేసుకుంటారో నేను చెప్పింది కాకుండా మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొన్ని వీడియోస్ నా ఛానల్లో కూడా పోస్ట్ చేశాను, అవన్నీ కూడా చెక్అవుట్ చేయండి. నచ్చితే మాత్రం కంటెంట్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నన్ను ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.